Welcome to Robo News. విజయ దండోరాను జయప్రదం చేయండి. మాదిగ ఉపకులాల విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి. ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడుతూ 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఆగస్టు 1వ తేదీన 7 న్యాయమూర్తులైన జడ్జీలతో ఎస్సీల వర్గీకరణపై అనుకూల తీర్పు రావడం హర్షించనీయము. ఆ 7 జడ్జిలకు ఎంఆర్పీఎస్ రుణపడి ఉంటుందని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా 30 ఏళ్లుగా ఉద్యమానికి సహకరించినటువంటి దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 30 ఏళ్ల ఉద్యమంలో ఎందరో మంది జైలు పాలు కావటం, దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం, రకరకాల ఉద్యమాలు చేసి మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారు పట్టు విడువని విక్రమార్కుడిలా వర్గీకరణ లక్ష్యమే ధ్యేయంగా ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎంతమంది ప్రలోభాలు పెట్టడానికి తలవంచని మహానేత. దేనికి లొంగకుండా వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి జాతి యావత్తు రుణపడి ఉంటుంది. కావున మాదిగలై పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ నెల 13వ తేదీన హైదరాబాదులో నిర్వహించు విజయ దండోరా కార్యక్రమాన్ని, విజయోత్సవ మహా ర్యాలీని సభలు జయప్రదం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్న ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు నా డక్కలి చందు మాస్తి మోచి బేడ బుడగ జంగం లాంటి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయోత్సవ మహాసభను, ర్యాలీని, విజయ దండోరాను లక్షలాది మందిగా తరలివచ్చి విజయవంతం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో రేగుంట కేశవరావు మాదిగ ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకులు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి గోగెర్ల రాజేష్ మాదిగ మండల నాయకులు, కొరల్ల రాజేందర్ మాదిగ మండల నాయకులు, గోగార్ల రాజేష్ మాదిగ మండల విద్యార్థి నాయకుడు, రోడ్డ శంకర్ మాదిగ మండల నాయకుడు, మాతంగి ప్రసాద్ మాదిగ ఆసిఫాబాద్ మండల నాయకుడు అరేంజ్ చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము, దయచేసి ప్రతి మాదిగా ఈరోజు 13వ తేదీ నాడు హైదరాబాద్కు తరలి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. 30 సంవత్సరాల ఉద్యమ పోరాట ప్రతిమ మనము ఆగస్టు 1వ తేదీ నాడు మరి 7 జడ్జీలతో, న్యాయమూర్తులతో మనం విజయం సాధించుకోవడం జరిగింది. వర్గీకరణ ఫలాలు మనకు అందే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మనము 30 ఏళ్ళుగా ఉద్యమ ప్రస్థానము మరి ఈరోజు 1వ తేదీ ఆగస్టు 1వ నాటికి నెరవేరిందని, మనకు ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజుగా మనందరం కూడా భావించుకోవాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అదే కాకుండా ఏదైతే 30 సంవత్సరాలుగా ఎన్నో అష్టకష్టాలు పడి ధర్నాలు, రాస్తారోకోలు చేసి దాదాపు వందలాది మంది ప్రాణత్యాగాలు చేసి వేలాది మంది జైలు పాలై మరి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితో ప్రారంభించినటువంటి మహత్తరమైన ఉద్యమము ఎంఆర్పీఎస్ ఈరోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మాదిగలు ఈరోజు ఆత్మగౌరవము, హక్కులు, రాజ్యాధికారమైన దిశలో మాదిగలు ముందుకు నడుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విజయాన్ని అందరం కూడా ఏ పార్టీలో ఉన్నా, ఎవరైనా కానీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఏదైతే మన 13వ తేదీ నాడు హైదరాబాద్లో నిర్వహించు మరి విజయోత్సవ ర్యాలీ మహాసభను జయప్రదం చేయాలని సందర్భంగా మీకు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ జిల్లాలో, కొమరం భీం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 15 మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు, వివిధ మరి అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా మరి తరలివచ్చి ఈ యొక్క మహాసభను జయప్రదం చేయాలి, విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాల్సిన సరే విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే అన్నగారు ఢిల్లీ కోట మీద జెండా ఎగరవేసి మరి ఆ విజయం సాధించి ఈరోజు 13వ తేదీ నాడు అన్న మందకృష్ణ మాది గారు హైదరాబాద్ నగరానికి మరి అడుగుపెట్టుతున్నారు. కాబట్టి దాన్ని స్వాగతం పలుకుతూ విజయోత్సవ ర్యాలీలో భాగస్వాములు కావాలి. ఆ విజయోత్సవ మహాసభను కూడా జయప్రదం చేస్తున్న విజ్ఞప్తి చేస్తున్నారు. జయ అంబేద్కర్, జై పూలే, జై కుమరం, జై జగజీవన్ రామ్, జై మాదిగా, మాన్యశ్రీ మందాకృష్ణ నాయకత్వం, మాన్యశ్రీ మందాకృష్ణ నాయకత్వం, హలో మాదిగా.